హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వీకేఎం రెడ్ 6. టుడే వీడియోలో మనం లీనియర్ సెర్చ్ అంటే ఏంది, లీనియర్ సెర్చ్ అల్గారిథం ప్లస్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. సో ప్రోగ్రామ్ నేను లైన్ బై లైన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎప్పుడు ఎగ్జామ్ లో కూడా మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు లైన్ బై లైన్ అండర్స్టాండ్ అయ్యే వేలో ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రోగ్రామ్ ని. సో నేను క్లియర్ గా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ అర్థమైతే ప్రోగ్రామ్ ఈజీగా రాయొచ్చు. సో మీరు ఎప్పుడైతే లాజిక్ ని మీరు నేర్చుకున్నారనుకుంటే అప్పుడు ప్రోగ్రామ్స్ రాసేది చాలా ఈజీ అవుతుంది. సో లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ లాజిక్ అనేది చాలా ఈజీ. నేను క్లియర్ గా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. సో మన ఛానల్ ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో ఏదైనా చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో తెలుస్తుంది వాళ్ళకు కూడా. సో మనకి ఒక ఈ వీడియోకి అయితే 50 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఆ 50 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేసింది గైస్. సో నెక్స్ట్ వీడియోలో నేను బైనరీ సెర్చ్ చెప్పాలనుకుంటే సో కామెంట్ సెక్షన్ లో బైనరీ సెర్చ్ అని కామెంట్ చేయండి. నేను బైనరీ సెర్చ్ వీడియో కూడా నెక్స్ట్ చేస్తాను. సో టుడే వీడియోలో మనం లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, అసలు లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ గురించి మనం డీటెయిల్ గా నేర్చుకోబోతున్నాం. సో లీనియర్ సెర్చ్ అంటే ఏంది అండ్ ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఎటు వరకు చూడండి. సో ఫస్ట్ లీనియర్ సెర్చ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. లీనియర్ సెర్చ్ అనేది మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో చెప్తాను క్లియర్ గా అండర్స్టాండ్ అయ్యే వేలో. సో మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో చెప్తాను చూడండి ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ లో ఏదైనా ఒక బాక్స్ అనుకోండి, ఆ బాక్స్ లో ఐటమ్స్ అనేది 1, 2, 5, 7 ఉన్నాయి. సో మీరు ఈ 4 నెంబర్స్ అనేది ఇచ్చారు. ఈ 4 నెంబర్స్ మీకు ఈ 4 నెంబర్స్ లో మీరు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 చేసుకున్నారు అనుకోండి. ఈ 2 అనే నెంబర్ ఇందులో ఉంటే మీకు ఆ నెంబర్ ఉంది అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకోండి, మీరు కీ ఇచ్చే వాల్యూ 3 అనుకోండి, ఆ 3 వాల్యూ ఇందులో లేదు, అప్పుడు ఈ వాల్యూ అనేది అందులో లేదు అని చెప్తుంది. సో లీనియర్ సెర్చ్ ఏం చేస్తుందంటే ఒక అరేలో ఎలిమెంట్స్ ఉంటాయి, అరేలో ఎలిమెంట్స్ ని చెక్ చేస్తుంది. సో ఫస్ట్ మీరు అరే ఎలిమెంట్స్ ఇస్తారు, అరే సైజ్ కూడా ఇస్తారు. అరే సైజ్ ఇచ్చి అరే ఎలిమెంట్స్ ఇస్తారు. అరే ఎలిమెంట్స్ ఇచ్చిన తర్వాత మీకు కీ వాల్యూ ఒకటి ఇస్తారు. ఒక కీ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ అరేలో ఆ వాల్యూ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ రాస్తాం లీనియర్ సెర్చ్. సో ఈ లీనియర్ సెర్చ్ ఏం చేస్తుందంటే లీనియర్ సెర్చ్ లో అరేలో ఉన్న ఎలిమెంట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా కంపేర్ చేస్తుంది. సో నువ్వు ఇచ్చిన కీ వాల్యూని అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని చెక్ చేస్తుంది. సో మ్యాచ్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ అయింది అనుకోండి, ఎలిమెంట్ ఫౌండ్ అవుతుంది. అలాగే ఎక్కడ ఫౌండ్ అయింది, అరేలో ఏ ఇండెక్స్ లో ఫౌండ్ అయింది అనేది క్లియర్ గా చెప్తుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అరేలో ఆ వాల్యూ లేదనుకోండి, ఇప్పుడు వాల్యూ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ది అరే అనేది ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. సో అలానే ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ లీనియర్ సెర్చ్. ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే మనం రాద్దాం. లైన్ బై లైన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడైతే మీ ప్రోగ్రామ్ రాసేసి లైన్ బై లైన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఒకసారి అయితే చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండర్స్టాండ్ అయ్యేవేనా నేను క్లియర్ గా చెప్తాను. సో మీరు ఎగ్జామ్స్ టైంలో కూడా చాలా యూజ్ అవుతుంది. ల్యాబ్ ఎగ్జామ్స్ కానీ, సెమ్ ఎగ్జామ్స్ కానీ, మిడ్ ఎగ్జామ్స్ కానీ లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే మనం లైన్ బై లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా చూడండి, అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి యాష్ ఇంక్లూడ్ stdio.h ఇచ్చారు. సో ఇది ఎందుకు ఇచ్చారంటే stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అని అర్థం. సో మనకి ఇప్పుడు ఫస్ట్ లో లైబ్రరీస్ అనేటివి కొన్ని ఉంటాయి. ఆ లైబ్రరీస్ అనేటివి ఇంక్లూడ్ చేసేదానికి ఇవి యూజ్ చేస్తాం. సో ఇన్పుట్ అవుట్పుట్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు ఇన్పుట్ కి అవుట్పుట్ కి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ లైబ్రరీస్ అనేటివి యూజ్ చేస్తాయి. సో అవి ఇంక్లూడ్ చేసేదానికి స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అని హెడర్ ఫైల్ యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ యాష్ ఇంక్లూడ్ conio.h అంటే కన్సోల్ చేసేదానికి. సో ఏదైనా ఇప్పుడు కన్సోల్ చేయడం అంటే మనకి ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తున్నాం CLR, SCR అండ్ గెట్ CH యూజ్ చేస్తున్నాం. సో ఆ లైబ్రరీస్ ఆ ఫంక్షన్ యూజ్ చేసే ఆ లైబ్రరీస్ యూజ్ చేసేదానికి మనం ఈ conio.h అనేది యూజ్ చేస్తాం. సో ఇవి కన్సోల్ చేస్తుంది, ఇన్పుట్ ని అవుట్పుట్ ని కన్సోల్ చేస్తుంది. సో కన్సోల్ చేసేదానికి ఈ conio.h అని హెడర్ ఫైల్ యూజ్ చేస్తాం. సో సెకండ్ లైన్ ఇది. నెక్స్ట్ వాయిడ్ మెయిన్. ఈ వాయిడ్ మెయిన్ అనేది ఇక్కడ నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ పార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ వాయిడ్ మెయిన్ అనేది ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెయిన్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ప్రోగ్రామ్ లో అయినా కూడా ఈ మెయిన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం కన్ఫామ్ గా. సో కొన్ని ఇప్పుడు టర్బోస్ లో అయితే ఈ వాయిడ్ మెయిన్ యూజ్ చేస్తుంటాం, కొన్ని సాఫ్ట్వేర్స్ లో అయితే మనం ఇంట్ మెయిన్ కూడా యూజ్ చేస్తుంటాం. సో ఓల్డ్ సాఫ్ట్వేర్స్ లో అయితే కన్నా ఈ వాయిడ్ మెయిన్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు న్యూగా వచ్చిన వాటిల్లో ఇంట్ మెయిన్ అనేది కూడా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇంట్ i A50 నమ్ సైజ్ ఇచ్చారు. సో ఇవేంటంటే వేరియబుల్స్.
వేరియబుల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి. సో బిస్కెట్ ప్యాకెట్, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ అని ఉంది. సో గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ కి కవర్ ఉంటుంది. ఆ కవర్ అనేది వేరియబుల్, కవర్ అనేది నెంబర్. సో నెంబర్ అనుకోండి, అందులో మనం బిస్కెట్స్ పెడతాం చూడండి, అవి మనకి స్టోరేజ్, ఇవి మెమరీ. సో ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ లో నీకు ఒక బాక్స్ ఇచ్చాం, ఆ బాక్స్ అనేది వేరియబుల్. ఆ బాక్స్ లో మనం పెన్నెలు పెట్టుకుంటున్నాం, ఆ పెన్నెల్ అనేటివి మనకి ఎలిమెంట్స్ ఇస్తున్నాం చూడండి, అవి స్టోర్ చేయడానికి ఈ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ అనేటివి స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. మెమరీ స్టోర్ చేయడానికి యూజ్ చేయడమే వేరియబుల్స్. సో వేరియబుల్స్ అనేది మనం డిక్లేర్ చేయాలి. ఫస్ట్ లోనే మనకి ఏవేవి కావాలి అనేది మనం ఫంక్షన్ లో, మనకి ఫస్ట్ లోనే మనకి ఏవేవి కావాలి అనేది మనకి ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే డిక్లేర్ చేసేయాలి. అలా డిక్లేర్ చేస్తేనే మనకి ప్రోగ్రామ్ లో యూజ్ చేయడానికి అవి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ డిక్లేర్ చేయకుండానే మనం వాల్యూస్ ఇస్తే మనకి అవుట్పుట్ అనేది రాదు, అది కరెక్ట్ వే ప్రోగ్రామ్ కూడా కాదు. ఫస్ట్ మనం డిక్లేర్ చేయాలి, వేరియబుల్స్ ఇవి మేము ఇందులో స్టోర్ చేస్తున్నాం, సో మాకు ఇవి యూజ్ అవుతాయి అని మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడు అరే సైజ్ ఇచ్చారు 50 వరకు, అంటే 50 నెంబర్స్ మనం స్టోర్ చేయొచ్చు అరేలో. 50 నెంబర్స్ కన్నా ఎక్కువ మనం వాల్యూస్ అనేది స్టోర్ చేయలేం. సో ఫస్ట్ లోనే మనం ఇక్కడ డిక్లేర్ చేసేయాలి, ఇంత సైజ్ అనేది డిక్లేర్ చేయాలి. సో కొన్ని టైమ్స్ ఏంటంటే మనకి అసలు వాల్యూ ఇయ్యరు ఇక్కడ, సో ఓన్లీ ఇక్కడ ఇచ్చేస్తున్న స్పేస్ ఇచ్చేస్తుంటారు. అలాంటప్పుడు మనం ఎన్ని ఎలిమెంట్స్ అయినా కూడా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 50 క్లారిటీగా ఇచ్చాం కాబట్టి 50 ఎలిమెంట్స్ కూడా మనం స్టోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్. సో నెంబర్స్ యూజ్ చేస్తాం కాబట్టి, ఈ అరోలో స్టోర్ చేయడానికి మనం నెంబర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ నెంబర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సైజ్ అనేది అరే సైజ్ యూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇండెక్స్ సైజ్ మనం యూజ్ చేస్తాం. సో అరేలో మనకి సైజ్ యూజ్ చేస్తాం కాబట్టి ఎంత సైజ్ ఉంది, ఎన్ని ఎలిమెంట్స్ మనం ఇస్తున్నాం అనే దానికి ఈ సైజ్ అనేది వేరియబుల్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే ఏంటంటే, సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే ముందు మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసామనుకోండి టర్బోసీలో, ఆ టర్బోసీలో ముందు ప్రోగ్రామ్ చేసినప్పుడు అవుట్పుట్ ఉంటుంది. ఆ అవుట్పుట్ క్లియర్ చేసేదానికి, అసలు ఫ్రెష్ గా నీకు ఓపెన్ అయ్యడానికి, ఫ్రెష్ గా నీకు ఈ ప్రోగ్రామ్ కి అవుట్పుట్ రావడానికి, ముందు ఉన్న అవుట్పుట్ ని క్లియర్ చేయడానికి ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. ఈ ప్రింట్ఎఫ్ ఏంటంటే, ప్రింట్ఎఫ్ లో నువ్వు ఏమైనా ఇచ్చినా కూడా అది ప్రింట్ అవుతుంది అంతే. ప్రింట్ఎఫ్ కి ఎలా అంటే నువ్వు ఏది ఇచ్చినా అది ప్రింట్ అవుతుంది, అది మెయిన్ పాయింట్. సో ప్రింట్ఎఫ్ లో ఎంటర్ సైజ్ ఆఫ్ అరే. సో సైజ్ అనేది ఎంటర్ చేసాం, సో ఎంతైనా మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ సైజ్ లో మనం ఉండాలి, ఇంత ఎలిమెంట్స్ మనం ఇవ్వాలి కాబట్టి ఆ లోపలే మనం సైజ్ అనేది ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అరే సైజ్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ గా 5 ఇచ్చాం అనుకోండి, ఇక్కడ రాస్తున్నాను అరే సైజ్ అనేది 5 ఇచ్చాం, ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నాను. నెక్స్ట్ స్కాన్ఎఫ్ ఈ %d సైజ్. స్కాన్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఈ మెమరీ లొకేషన్ లో ఇక్కడ స్టోర్ చేస్తున్నాం ఆ వాల్యూస్ ని అనేదానికి ఈ స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం. సో స్కాన్ఎఫ్ ఇప్పుడు సైజ్ అనే ఇక్కడ యూజ్ చేస్తున్నాం, సైజ్ అనే వేరియబుల్ మనం డిక్లేర్ చేసాం. ఈ సైజ్ లో ఈ ఎంటర్ సైజ్ ఆఫ్ అరే సైజ్ ని మనం ఈ సైజ్ లో మనం మెమరీ అనేది లొకేషన్ అనేది ఇస్తున్నాం, ఇందులో స్టోర్ చెయ్యి అనే దానికి ఇస్తున్నాం. అంటే స్కాన్ఎఫ్ మెమరీ లొకేషన్ ని ఇస్తుంది, ఇక్కడ స్టోర్ చేయాలి, సైజ్ లో మనం స్టోర్ చేయాలి అనే దానికి ఇది ఇస్తుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ %d ఎలిమెంట్ అరే. సో మనం ఇప్పుడు 5 ఇచ్చాము అనుకోండి, 5 అంటే 5 ఎలిమెంట్స్ ని మనం ఇప్పుడు అక్కడ ఇవ్వాలి. సో నువ్వు ఎంతైతే అరే సైజ్ ఇస్తావో అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ మనకి ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 3 5 7 9 ఈ 5 నెంబర్స్ నువ్వు ఇచ్చావు. ఈ 5 నెంబర్స్ నువ్వు ఇస్తే ఫస్ట్ ఇక్కడ అవి సైజ్ లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తావు. ఇప్పుడు ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో క్లియర్ గా చూడండి, ఈ ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే క్లియర్ గా చూడండి, i = 0 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అరే అనేది మనకి ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇలా 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు 2 3 5 7 8 నేను ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ని ఇక్కడ తీసుకుంటున్నాను. అరే సైజ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 4. సో అరే సైజెస్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ మనం 5 ఎలిమెంట్స్ ఇచ్చాం కాబట్టి 4 వరకు ఎండ్ అవుతుంది. ఎందుకంటే అరే సైజ్ అనేది n-1 ఉంటుంది లాస్ట్ లో. సో నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తావో అన్ని ఎలిమెంట్స్ -1 సైజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఇచ్చాం కాబట్టి 5 - 1 4. సో అరే సైజ్ అరే ఇండెక్స్ అనేది 5. సో అరే సైజ్ అనేది ఇక్కడ స్టోర్ చేసింది. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎలిమెంట్ ఫర్ సెర్చ్. నువ్వు ఏదైతే ఎలిమెంట్ ఇస్తున్నావో కీ వాల్యూ, నువ్వు సెర్చ్ చేయాలి అక్కడ ఉందా లేదా అనేది సెర్చ్ చేయాలి నువ్వు అనుకుంటున్నావో ఆ వాల్యూ అనేది ఇస్తావు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 3 5 7 9 ఉందనుకోండి, 5 ఇచ్చామనుకోండి, ఎంటర్ సెర్చ్ కీ వాల్యూ అనేది 5 ఇచ్చామనుకోండి, స్కానప్ చేస్తుంది. సో నెంబర్ లో నువ్వు మెమరీ లొకేషన్ అనేది ఇస్తుంది ఇక్కడ స్టోర్ చేయాలి అని. సో నెంబర్ అనేది మనం ఇక్కడ డిక్లేర్ చేసాం, వాల్యూ అనేది కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది ఆ 5 వాల్యూ. సో ఫర్ లూప్ యూజ్ చేస్తాం మళ్ళీ. ఫర్ i = 0 i సైజ్ అంటే i = 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి i సైజ్ ఎంత ఇచ్చాం 5 ఇచ్చాం.
సో 5 కన్నా తక్కువ, అరే ఇండెక్స్ 5 కన్నా తక్కువ ఏముంది, 4 ఉంది. ఇక్కడి వరకు ఇక్కడ ఇది లూప్ అనేది రన్ అవుతుంది. అంటే ఫస్ట్ చెక్ చేస్తుంది, 2 ఫస్ట్ చెక్ చేస్తుంది, నెక్స్ట్ 3 చెక్ చేస్తుంది, 5 చెక్ చేస్తుంది, 5 చెక్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. సో అప్పటికి మనకి వాల్యూ ఉంది కాబట్టి మళ్ళీ చెక్ చేయదు. సో ఇక్కడ i++ వరకు యూజ్ చేస్తాం. అంటే 0 + 1, 1 లో ఇండెక్స్ లో ఏది ఉంది, నెక్స్ట్ 1 + 1 5 ఉంది ఇక్కడ అరే ఇండెక్స్ 2 లో. సో అలా i++ అనేది యూజ్ చేస్తాం. సో ఇంకో ఓపెన్ మళ్ళీ చేసాం. ఇక్కడ ఈ 5 = నెంబర్. సో ఇక్కడ అరే సైజ్ లో నుంచి ఇండెక్స్ వాల్యూ ఏదైనా నెంబర్ కి మనకి అది మ్యాచ్ అయితే అప్పుడు ఏమిస్తుందంటే printf లో % పొజిషన్, అంటే ఈ ఇండెక్స్ పొజిషన్ లో మనకి ఈ వాల్యూ ఉంది అని ఇక్కడ మనం printf లో ఇస్తున్నాం. సో ఇప్పుడు 5 అనేది ఇండెక్స్ 2 లో ఉంది, ఇండెక్స్ 2 లో ఉంది, ప్రజెంట్ అయి ఉంది అని అవుట్పుట్ లో ఇస్తుంది. సో ఇక్కడ ఇప్పటికి ఈ ప్రోగ్రామ్ అనేది బ్రేక్ అవుతుంది, అంటే అక్కడికి స్టాప్ అవుతుంది. ఎందుకంటే నీకు ఎలిమెంట్ వచ్చేసింది, ఇంకేం అవసరం లేదు, నీకు ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూ అవ్వాల్సింది. సో ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 కాకుండా నేను ఏదైనా 6 ఇచ్చాను అనుకో, ఈ 5 నెంబర్స్ లో కాకుండా నేను 6 ఇచ్చాను. ఇప్పుడు ఆ 6 ఇచ్చినప్పుడు ఇక్కడ నీకు పొజిషన్ లో ఏ పొజిషన్ లో లేదు, అసలు వాల్యూ అనేది ఈ అరేలో లేదు. లేనప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఇఫ్ i = size అనే వస్తుంది printf, మళ్ళీ printf అనేది ఇక్కడ నువ్వు అనేది అవుట్పుట్ లో వస్తుంది. %d is not found, అంటే నీకు అరేలో ఆ వాల్యూ నువ్వు ముందే డిక్లేర్ చేయలేదు, సో ఆ వాల్యూ అనేది అక్కడ లేదు, నాట్ ఫౌండ్ అని నీకు అవుట్పుట్ లో ఇస్తుంది. సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ నాకు క్లియర్ గా నీకు కామెంట్ సెక్షన్ లో చెప్తే మీకు క్లియర్ గా ఎగ్జామ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. సో మీకు ఇప్పటి వరకు అర్థం కాకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు బైనరీ సెర్చ్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో బైనరీ సెర్చ్ అని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే నేను బైనరీ సెర్చ్ అనేది చేస్తాను. సో వీడియోకి అయితే 50 likes టార్గెట్ కంప్లీట్ చేసేయండి గైస్.